వరద జల ప్రళయాన్ని సృష్టించింది. అందులో భాగంగానే ఆకేరు ప్రవాహానికి ఇక్కడ ముల్కల్పల్లి బ్రిడ్జ్ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఖమ్మం మరియు మహబూబాద్ జిల్లాకు మధ్యలో వారధిగా ఉన్న ముల్కల్పల్లి బ్రిడ్జ్ ఇప్పుడు నేను ప్రస్తుతం వాల్యతండా సమీపంలో ఉన్నాను. వాల్యతండా సమీపంలో నుంచి ఈ ముల్కల్పల్లి బ్రిడ్జ్ సగం మహబూబాద్ జిల్లాకు, సగం ఖమ్మం జిల్లాకు వస్తుంది. కానీ ఇప్పుడు చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఉంది ముల్కల్పల్లి బ్రిడ్జ్ వద్ద అనేది. ఏదైతే అక్కడ చాలా దూరంగా విజువల్స్లో కనిపిస్తుందో అక్కడ నుంచి మహబూబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంగా అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు ఎంత మందమైన రోడ్డు, డాంబర్ రోడ్ ఏదైతే ఉందో ఆకేరు వరద ధాటికి ఇది మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. ప్రస్తుతం ఇటు రాకపోకలు మొత్తం ప్రధానంగా ఇటు నుంచి వచ్చే అనేక అగ్రికల్చర్, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు ఎక్కువగా వీళ్ళ కనెక్టివిటీ ఉంటుంది. వ్యాపార వర్గాలన్నీ కూడా ఖమ్మం జిల్లాకు ఎక్కువగా వస్తూ ఉంటారు. దాంతోపాటుగా అనేక లావాదేవీలు కూడా వీళ్ళకు ఖమ్మం జిల్లాతోనే ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు కూడా వాల్యతండా నుంచి మహబూబాద్ జిల్లాకు వెళ్ళడం కోసం ఇదే బ్రిడ్జ్ నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఎప్పుడు కనెక్టివిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం కూలిపోవడంతో ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక ఏడాది పాటుగా వీళ్లకు కనీసం రవాణా సౌకర్యం అనేది లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏ విధంగా అంటే ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ వరద దాటికి మొత్తం ఎలా కొట్టుకొని పోయింది చూడండి. బ్రిడ్జ్ ఏదో సపరేట్గా ఒక బిస్కెట్ ముక్కనో లేకపోతే ఏదో చిన్న వస్తువునో, ఒక అర కేజీ ఉన్న వస్తువుని విసిరేస్తే ఎంత దూరం అయితే పడుతుందో ఆ విధంగా పోయి దూరంగా పడి ఉంది. ఏదైతే రవాణా చేసే వాళ్ళు బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోయి అవతల రైట్ సైడ్కి అటు పడిపోవడం జరిగింది. అంటే ఎలాంటి వరద వచ్చింది, ఎంత క్యూసెక్కుల నీరు ఎక్సెస్గా కురిసిన వర్షం కారణంగా ఈ వరద వచ్చింది అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇక్కడ భారీ పిల్లర్లు ఏదైతే ఉంటో ఈ పిల్లర్లను కూల్చాలి అని అంటే ఎవరి వల్ల కాదు, జేసీబీలు, అది కూడా పెద్ద పెద్ద పొక్లైన్లు ఉపయోగిస్తే ఈ కూల్చలేని పిల్లర్లు. హైడ్రా వినియోగిస్తున్న ఏదైతే మిషనరీ ఉందో అలాంటి మిషనరీ వాడిన కానీ పిల్లర్ని కూర్చే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పిల్లర్లు ఏ విధంగా ఒరిగిపోయినాయి, నీటిమయం అయిపోయినాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ముక్క లేచి కుడివైపుకు పడింది. దాంతోపాటుగా అవతల ఒక ముక్క లేచి పడింది. దాంతోపాటుగా ప్రతి ముక్కలుగా బ్రిడ్జ్ కట్ అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురిచేసే అంశం ఇది. దీంతో పాటుగా ఇటు పక్కనున్న పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలు వేయటం జరిగింది. లోపలున్న ఎర్త్ ఏదైతే ఉందో పైన మట్టి మొత్తం పోయిన తర్వాత కింద గట్టిదనం ఉంటుంది. కానీ ఆ పైన ఉన్న పొర దాదాపుగా ఒక 10 అడుగుల లోతు మట్టి పొర మొత్తం లేచిపోవడంతో మొత్తం మట్టి కింద గట్టిపడినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం విద్యుత్ వైర్లు, అదేవిధంగా లోపల ఇంటర్నల్ ఏదైతే కేబులింగ్ జరిగిందో మిషన్ భగీరథకు సంబంధించింది, దాంతోపాటుగా ఈ ఫోన్ లైన్లకు సంబంధించింది, అదేవిధంగా డిష్ కేబుల్స్, ఇలాంటి అన్ని కనెక్టివిటీ ఇంటర్నల్గా లోపల నుంచి ఉంటాయి. అలాంటి కేబుల్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. దాని కారణంగా వాళ్ళు వీటి మరమ్మతు కూడా చేయాల్సింది. ఇక్కడ ఈ సమీప గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా తెగిపోయింది. దాంతోపాటుగా ఇక్కడ ఒక లైటింగ్ సిస్టమ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద లైటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు కోసం అని చెప్పేసి బ్రిడ్జ్ పక్కనే ఒక లైన్ ఏర్పాటు చేశారు. ఆ లైన్ కూడా మొత్తం తెగిపోయింది. దాని కారణంగా అసలు ఈ బ్రిడ్జే లేదు అని అంటే అది ఒక విషయం అనేది కాదు, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే వెనక చూడొచ్చు ఈ ముల్కల్పల్లి నుంచి ఇటు వాల్యతండా ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోకి ఇట్లా ఎంటర్ అవ్వటం జరుగుతుంది. రోడ్డు ఇక్కడ దాకా ఉంది. రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది. లెఫ్ట్ ఇటు చెట్లు మొత్తం ఒరిగిపోవడం జరిగింది. ఈ రోడ్డు మీద నడిస్తే మొత్తం ఇది డొల్లాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అలాగనే ఉన్నాయి. కింద మట్టి మొత్తం వెళ్ళిపోవటంతో ఒకవేళ ఎవరైనా యూటర్న్ తీసుకునేటప్పుడైనా ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ అసలు ఏం జరిగింది చూసే క్రమంలో ఇది కూడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. దీన్ని పూర్తిగా అసలు ఇటు రాకపోకలను నిషేధించాల్సిన అవసరం అయితే ఉంది. బాగా లోయలాగుంది. లోయలో కూడా అది బాగా భారీగా పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఒకవేళ దీంట్లో పడినట్లయితే ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి, లేదంటే బాగా బలమైన గాయాలైతే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ ప్రజలు కనీసం వాళ్ళకి ఇప్పుడు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా అసలు ఎవరు మహబూబాద్ జిల్లాతో అవతల ఉన్న ముల్కల్పల్లి వాళ్ళు ఖమ్మం జిల్లాతో కనెక్టివిటీ తెగిపోవడంతో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇటు చూడండి, ఇది ఎంత బలంగా ఉన్నది. చాలా టన్నుల్లో వెయిట్ ఉంటుంది. ఇది టన్నుల్లో వెయిట్ ఉండేది. టన్నుల్లో వెయిట్ ఉన్నది కూడా ఇలా
ఒక ఏదో చిన్న చాక్లెట్ లాంటిది విసిరేస్తే ఎలా దూరంగా పడుతుందో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి. రోడ్డుకు సంబంధించిన అయితే చిన్న చిన్న ముక్కలు ఇట్లా లేచిపోయినాయి, బ్రిడ్జి అలా లేచిపోయింది అంటే ఇక్కడ ఎలాంటి వరద బీభత్సం జరిగిందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రజానికంతో కూడా మనం మాట్లాడదాం. ఇలాంటి వరద ఎప్పుడైనా మీరు గమనించారా? ఇలాంటి వరదలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు? ఎలా జరిగింది అసలు ఇక్కడ? ఆకేరు తీవ్రంగా 31వ తారీఖు రాత్రి నుంచి 1వ తారీఖు మొత్తానికి పెద్ద ఎత్తున వర్షంతో వచ్చినటువంటి వరదతో ఇవాళ ములకలపల్లి మన వాలియాతండా సరిహద్దులో ఉన్నటువంటి ఖమ్మం మహబూబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న బ్రిడ్జి పూర్తిగా లేపుకెళ్ళి పల్టి కొట్టేసినటువంటి పరిస్థితి, అంత తీవ్రమైనటువంటి వరద వచ్చింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఇంత లెవెల్లో పోయిందంటే దీని పరివారక ప్రాంతం కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు ఆకేరు పరివారక ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో వేలాది ఎకరాలతో నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, పురుషోత్తిపట్నం దగ్గర బ్రిడ్జి కూడా కూలిపోయింది. ములకలపల్లి ఇక్కడ వాలియాతండా బ్రిడ్జి కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇది జరిగి 2007లో నిర్మాణం జరిగిన బ్రిడ్జి. ఇది 2007 అంటే 20 సంవత్సరాలు కాకముందే ఈ వరదకి ఇట్లా కొట్టపోయిందంటే ఈ పరిస్థితి చాలా ఘోరమైంది. విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు రహదారుల నిర్మాణానికి తక్షణం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది.